అయినట్టే కదా. ఇప్పుడు ఈ ఎలక్షన్ల రిజల్ట్ మీరు ఈ ప్రాస్పెక్ట్లో చూసుకున్న 6,440 ఓట్లు అంటే 2,30,000 ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఏడ్చి కొడితే 3 to 4%. 4% నుండి సామాజిక వర్గంలో 76,000లో 4% అనండి అప్రాక్సిమేట్గా, మేబీ. రైట్, ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ గణాంకాలు చూసిన తర్వాత ఇది వాస్తవంగా జనసేన సోషల్ మీడియాలో, జనసేన వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. ఇలా కూడా జరిగే అవకాశం ఉందా అని చెప్పి ఒక రకంగా షాక్ అవుతుంది. మీరు షాక్ అవ్వాల్సిందిలే సార్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కనుక మీరు నిశ్చితంగా గమనించగలిగితే 2019 ఎలక్షన్ దగ్గర 22 నుంచి 26 నియోజకవర్గాలు 1% బిలోలోనే ఎలక్షన్స్ అయ్యాయి, మెజారిటీస్ కనుక నిజంగా కంపేర్ చేసుకుంటే. 22 నియోజకవర్గంలో పిఠాపురం వై నాట్? ఓకే. సో అందుకని ఏంటంటే ఒక పర్సెప్షన్, ఒక కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తుంది దగ్గర. ఒక సంక్షేమం వెసెస్ క్యాస్ట్ అనేది పిఠాపురం మీరు అరేంజ్ చేస్తే, సంక్షేమాన్ని నమ్ముకున్న పిఠాపురం నియోజకవర్గం, ఎందుకంటే ఆవిడ ఎంపీ సడన్గా షీఈస్ కన్ఫైన్ టు నియోజకవర్గం అన్నప్పుడు, 7 నియోజకవర్గాల దగ్గర ఒక నియోజకవర్గం మీద సెంట్రిక్గా అన్నప్పుడు కాపు వెసెస్ కాపే అక్కడ ప్రామాణికం తీసుకున్నారు. అక్కడ స్థానికత అన్నది ఎక్కువ జస్టిఫై అవుతుంది. రెండోది ఈ ఆస్పెక్ట్లో ఏమవుతుందంటే ఎంత కాదన్నా మనోడే కదా, ఆ మనోడే అన్న దగ్గర ఎంతవరకు అలైన్ అవుతారు అన్నది. ఇప్పుడు మీ ఊర్లో మీకు బలం ఉంటుంది నాకన్నా, అవునంటారా కాదంటారా? మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి స్థానిక బలం అన్నది ఏమైనా అడ్డు అవరోధం క్రియేట్ చేస్తే ఎంత తక్కువ మెజారిటీతో ఓటమి. వరం గురించి తర్వాత మాట్లాడుతున్నారు ఏంటి అంటే అవుట్రైట్ గా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశారా పవన్ కళ్యాణ్కి? ఆయన మనసావాచి ఆయన ఒకడు సపోర్ట్ చేసిన, తెలుగుదేశం అంతా సపోర్ట్ చేసిందన్న భ్రమలో నేనైతే లేను. వాళ్ళు ఉండొచ్చు సార్, ఇట్ ఇస్ వెరీ ఇంపాసిబుల్. ఎందుకంటే మరి ఏం చేసుకుంటారు వాళ్ళు? వాళ్ళ ఎటు సైడ్ ఉండే అవకాశం ఉంది. గీత కొట్టేయరు కదా, గీత కొట్టేయరు కదా. గీత గారికి అప్పుడే ఇక్కడ కాన్సెప్ట్ నేను చెప్తుంది, ఇందాక నేను చెప్తుంది అదే. చెప్పండి. ఎప్పుడైతే నువ్వు కాదు ఇంకోళ్ళు అన్న దగ్గర సర్టన్ పర్సెంటేజ్ నెంబరు అటుపక్క వెళ్ళడానికి ఛాన్స్ ఉంటాయి. ఓకే, అంటే వైసీపీ మీద ప్రేమతో కాదు, ఖచ్చితంగా కడుపు మంటతో. ఇప్పుడు ఈ కడుపు మంట రాజకీయాలకి ధరలేపారు అనుకోండి. మావాడు కానప్పుడు ఈ నేను ఎందుకు వెతికెక్కుకోవాలన్న విషయంలో తెలుగుదేశంలో 15% అయినా చాలు కదా సార్ డ్యామేజ్ అవడానికి. ఇప్పుడు ఈ నెంబర్ చూస్తుంటే మీకు ఏమర్థం అవుతుంది? చాలా స్వల్ప మెజారిటీ. ఆ స్వల్ప మెజారిటీలో ఇంత చిన్న ఇష్యూ కూడా వర్మ గారి టికెట్ ఇవ్వలేదని మనోభావాలు కుంగిపోయిన ఆ తెలుగుదేశం ఓటు బ్యాంక్ లో 1-2% చాలు కదా ఈ వేరియేషన్ తేడానికి. ఒకటి ముద్రగడ గారు ఆ సామాజిక వర్గ పరంగా పెద్ద మంచి ఏదో చెప్పాడని 1-2% ర్యాలీ అయినా, లేదంటే వర్మ గారి టికెట్ రాలేదని 1-2% ర్యాలీ అయినా ఉపద్రవం పవన్ కళ్యాణ్ గారికే కదా. కాపులు మొత్తం 76,000, పోలేనివి 65,300. కాపులు ఎక్కువగా ఉండి కీలకంగా ఉన్న అతి కొద్ది నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. మరి కాపులు అంటే మీకు తెలియదు ఏముంది, మెగా ఫ్యాన్స్ ఉంటారు దానిలో ఎక్కువగా. సో చిరంజీవి గారు సపోర్ట్ ఇచ్చారు కదా, నా తమ్ముడు చాలా మంచివాడు, సమర్థుడు అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇచ్చి వాస్తవంగా ఆయన ప్రచారానికి వస్తారని అనుకున్నారు. బట్ ఆయన రాలేకపోయారు. రామ్ చరణ్ని పంపించిన పరిస్థితి. అక్కడ రామ్ చరణ్ ప్రచారం చేశారు, సాయిధరం తేజ్ ప్రచారం చేశారు, వరుణ్ తేజ్ ప్రచారం చేశారు, వాళ్ళ బ్రదర్ ఇంకో సాయిధరం తేజ్ వాళ్ళ బ్రదర్ ఆయన ప్రచారం చేశారు. ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండదు? చిరంజీవి గారి టైంలో మొత్తం అల్లు అరవింద్ గారి ఫ్యామిలీతో సైతం సపోర్ట్ చేశారు ప్రజారాజ్యం టైంలో. ఏమైంది అవుట్కమ్? పిఠాపురంలో అక్కడ అవుట్కమ్ ఫ్యామిలీ పరంగా ఏం లేకుండా ఇక్కడికి వచ్చేసరికల్లా మెగా ఫ్యామిలీ అన్న కాన్సెప్ట్ అయితే అది ఎక్స్పైర్డ్. 2000 రాజశేఖర రెడ్డి గారు 2009 తర్వాత ఆ పార్టీ విలీనం అయిపోయిన తర్వాత ఇంకా ఆ బ్రాండ్తో పాలిటిక్స్ అనేది లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు అనే ఇండివిజువల్ క్యారెక్టర్తో ఏదైనా ఉంటే ఒక వైబ్రేషన్ క్రియేట్ అవ్వడానికి మాత్రమే తప్ప ఫ్యామిలీ మీరంటే మీరు నిలబడి మీ అమ్మగారు మీకు ఆశీర్వాదం ఇస్తారు, అది కాదు కాన్సెప్ట్. ఆయనతో ఈయన ఓట్లు వేయించుకొని అంటే ఆయనకే దిక్కులేదు. అవి మీరు మాటలు చెప్తాం చూడండి, పెద్ద మనుషులతో వీళ్ళందరితోనూ మాట చెప్పారు కాబట్టి ఇవన్నీ రాలే దగ్గర ఒక కాన్ఫ్లిక్ట్ కాంట్రడిక్షన్ నడుస్తుంది. అక్కడ తెలుగుదేశంకి రాని టికెట్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది అన్న దగ్గర ఎంత పర్సంటేజ్ ఆఫ్ తెలుగుదేశం డ్యామేజ్ చేసినా ఓవరాల్గా ఉన్న తెలుగుదేశం పర్సంటేజ్లో ఆ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుంది. రైట్, చాలా సర్వేలు చెప్తూ ఉన్నాయి. అంటే ఆత్మసాక్షి సర్వే ప్రకారం టఫ్ ఫైట్ ఉండొచ్చు పిఠాపురంలో అని చెప్పేసి. ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ చూస్తుంటే అర్థం